మనల్ని మనం భక్తి పరులుగా లోకానికి పరిచయం చేసుకోకూడదు. మన భక్తి జీవితాన్ని చూసి అవతల వ్యక్తి చెప్పాలి, అబ్బా ఈమె ఎంత ప్రార్థనా పరులండి, ఈమె ఎంత ఓర్పండి, ఈమెకి ఎంత సహనం అండి అని ఇతరులు చెప్పాలి. మనకు మనమే మెచ్చుకోకూడదు. దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యవంతుడు. మనం ఏం చేస్తాం? మనకు మనమే, అబ్బో నేను గంటలు ప్రార్థన చేస్తాను, నాలో ఎవడు ప్రార్థన చేస్తాడు, నేను స్వరం ఎత్తి ప్రార్థించానంటే మంత్రపు పగిలిపోతాయి గోళ్ళ, నేను పాట పాడానంటే అందరూ నన్నే పాడమని అడగాలి, అంత అద్భుతంగా పాడు అన్న ఆలోచన వచ్చిందంటే మనం పనికి రాని పాత్ర అయిపోయామని అర్థం. సంఘములో మనము పనికి రాని పాత్ర అయిపోయాం. దేవుడు మనం విడిచిపెట్టేసాడు అంతే. ఆ పరిసయుడికి మనకి పెద్ద ఏమాత్రము కూడా